ప్రభు పరిశుద్ధ నామమున దేవుని పిల్లలందరికీ వందనములు. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఉదయకాల సమయములో ప్రభుల సన్నిధిలో సంఘంలో మనం అందరం కూడుకొని ప్రభును ఆరాధించడానికి విలువైన సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమము ప్రారంభించుకుందాం. మన మొదలు ఉన్నటువంటి బ్రదర్ నాగేష్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామం తెలియపరుస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి వందనాలు తెలుపుకుంటున్నానండి. తలలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమున మా తండ్రి, జీవం గల నాయన, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మరొక దినముకు నా తండ్రి, మాకు ఆయుష్నిచ్చి నా తండ్రి, మీ సజీవ లెక్కలో ఉంచుకున్నారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, గడిచిన కాలము నా తండ్రి మీ కాపుదలలో, మీ కృపలో భద్రంగా నా తండ్రి మమ్మల్ని కాపాడుకుంటూ నా తండ్రి ఈ రోజున నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు నా తండ్రి కృప చూపించారు నా తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి, కాలము నా తండ్రి మీ ఆధీనంలో నా తండ్రి ఉన్నది. సమయము నా తండ్రి మీ హస్తంలో ఉన్నది నా తండ్రి. కాలమును సమయమును మేము ఎరిగి మీ అందు భయభక్తులతో నా తండ్రి మీకు విధేయులమైన నా తండ్రి మిమ్మల్ని గణపరచుటకు నా తండ్రి కుమారులుగా కుమార్తెలుగా కూడుకొని పాటల ద్వారా నా తండ్రి, వాక్యము ద్వారా నా తండ్రి మిమ్మల్ని నా తండ్రి శుద్ధ భక్తులమై ఉన్నాం కాబట్టి శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మా హృదయము నా తండ్రి మీ వాక్యమందు మీ మాటలను ఉంచి నా తండ్రి మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా ఉంచుకున్నట్లు కృప చూపించండి నాయన. తండ్రి, మీ కార్యాలు గొప్పవి నా తండ్రి. మరి నా తండ్రి, కాలము అనుకూలంగా లేకపోయినా నా తండ్రి అది మీ కార్యం కాబట్టి నా తండ్రి మీ విధేయులుగా నా తండ్రి దేనిని వాయిదా వేయకుండా మీరే ప్రాముఖ్యముగా నా తండ్రి మా హృదయ ఆలోచనలు నా తండ్రి తలంచుకొని నా తండ్రి మిమ్మల్ని గనపరుచుకున్నందుకు కూడుకొనినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అటు హృదయం మాకు కలిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి, మరి రానున్న వారి అన్నయ్య గారికి నా తండ్రి మరి మీరు కాపుదలను నా తండ్రి దయచేసి నా తండ్రి క్షేమంగా ఇక్కడికి రప్పించుటకు కృప చూపించండి. ఇంకా రానున్న వారిని నా తండ్రి తొందరగా త్వరపెట్టి మీ జీవవాక్కులు నా తండ్రి వినుటకు నా తండ్రి సమృద్ధిగా నా తండ్రి వాళ్ళకు దయచేయమని, మీ కృప గొప్పదినైనా మీ వాక్యము గొప్పది, మీ జ్ఞానము నా తండ్రి అంతు లేనిది నా తండ్రి. వాటిని నా తండ్రి ఆత్మీయ ఆహారముగా నా తండ్రి బుద్ధించుటకు నా తండ్రి కృప చూపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మేము మహిమపరిచే బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని ఉంచమని నా తండ్రి చివరిదాకా నా తండ్రి మీ హస్తాలకు నా తండ్రి మీ కృపకు నా తండ్రి అప్పచెబుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనం వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ పాటలు పాడుతూ దేవుని చూస్తాం. పాటలు పాడాలనుకున్నటువంటి వాడు మన ముందుకు వచ్చి పాట పాడి దేవుని స్తుతించాలని మనం చేయొచ్చు.
లోకమే మాకు చాలని పరలోకమే మాకు వద్దంటే ఎవరికి వారి పరలోకం. తన పిల్లలు కాదంటే అది నరకం. ఎవరికి వారి పరలోకం. తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రాజునికి
చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన బ్రదర్ ఓపీస్ గారికి సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. ఇంకొక పాట పాడి మరి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. కాపాడే ప్రభువుకి కరుణను చూపే తండ్రికి కరుణించి కాపాడే ప్రభువుకి హృదయమును అర్పించి కానుకను ఇచ్చెదను. హృదయమును అర్పించి కానుకనే ఇచ్చెదను. అర్పణగా హృదయమును దేవునికే మనసు ఇచ్చే మనసుని కాని కానుకను కోరవని ఆదిలోనే తెలిసింది తండ్రి నీ యొక్క మనసు ఇచ్చే మనసుని కాని కానుకను కోరవని కయ్యూను అర్పించే అర్పణ కాదన్నా నీకిచ్చిన ధనము కంటే గుణమును చూసే దేవుడవు సాటి లేని దేవుడవు అర్పణగా హృదయమును దేవునికే పేదవాడివా తండ్రి నీవు నా కానుకను కోరుటకు నాలాంటి బలహీనుడవ అక్కర కలిగి ఉండుటకు
కలిగి ఉండుటను ఇచ్చుట నేర్పుట కొరకే నన్ను యువమన్నావు. ఇచ్చిన దాని కంటే బహుగా ఇచ్చావు. నన్ను పోషించే దేవుడవు అర్పణగా హృదయమును దేవునికే ఇమ్ము. సువార్త పనిలో సహకారునిగా ఉండెదను నేను. పూర్ణ మనసుతో ఆరాధించి క్రీస్తు కృపను పొందెదను. సువార్త పనిలో సహకారునిగా ఉండెదను నేను. పూర్ణ మనసుతో ఆరాధించి క్రీస్తు కృపను పొందెదను. నా అడుగులను తడబడక నడిపించు నన్ను విడవక. అన్నీ ఉండి నెమ్మది లేని బ్రతుకుట కంటే నా కన్నీ నీవై ఉన్నా నా దేవుడవు. అర్పణగా హృదయమును దేవునికే ఇమ్ము. అర్పించే హృదయమే కానుకనే ఎరుగుము. అర్పణగా హృదయమును దేవునికే ఇమ్ము. అర్పించే హృదయమే కానుకనే ఎరుగుము. కనికరము కోరే తండ్రికి కరుణించి కాపాడే ప్రభువుకి. కనికరమును కోరే తండ్రికి కరుణించి కాపాడే ప్రభువుకి. హృదయమును అర్పించి కానుకను ఇచ్చెదను. హృదయమును అర్పించి కానుకనే ఇచ్చెదను. అర్పణగా హృదయమును దేవునికే ఇమ్ము. థ్యాంక్ యూ. చక్కటి పాట పాడి మన తండ్రి అయిన దేవాది దేవుని మహిమపరిచినటువంటి మరి బ్రదర్ నాగేష్ గారికి సంఘం తరఫున తెలియపరుస్తున్నాను. ప్రేమ దేవుళ్ళ మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. మనకు సమయం ఎక్కువ అయినది కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి గురించి మరి ప్రేమ దేవుళ్ళ మంగళవారం జరగబోయేటువంటి పరీక్షల ఎగ్జామ్స్ గురించి మరి బీఓబి మరి సంస్థ తరఫున మన సిబిటి మియాపూర్ సంఘం సభ్యులు మరి వారు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడి ఉన్నారు. మంగళవారం జరిగేటువంటి ఎగ్జామ్ గురించి ఆదివారం జరగబోయేటువంటి 10వ తారీఖు మీటింగ్ గురించి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ జేమ్స్ సినాన్న గారు వచ్చి ప్రార్థించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాను. అందరు కొలగొస్తున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరలోక ముందు మా కన్న తండ్రి నీకు వందనాలు నాయనా. ఇంతవరకు నా తండ్రి నీ శరీరలో మమ్మల్ని ఉంచి ఇవ నా తండ్రి నీ కృపచేత తండ్రి మమ్మల్ని మీ పాద సన్నిధిలోకి చేర్చిన విధానం పెట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగనే తండ్రి సంఘ సేవ కోసం ఆయన ప్రార్థిస్తుండగా తండ్రి నాయన జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని తండ్రి మీ నామమహిమార్థంగా జరిపించుకుంటున్న విధానం పెట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
ఉన్న కొద్దిమంది అయినా తండ్రి నాయన నీ యొక్క ప్రణాళికలు నాయన నీపై పెట్టుకున్నావు నాయన నమ్మకాలు తండ్రి నాయన నెరవేరుస్తున్న ఆ బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తున్నావు తండ్రి. అలాగే నా తండ్రి నాయన కడ వరకు నమ్మకంగా ఉండేటప్పుడు సహాయం చేయండి. అలాగే నా తండ్రి నాయన సంఘం ద్వారా జరగబోతున్న తండ్రి ఎగ్జామ్ విషయంలో తండ్రి మీరు కృప చూపించి ఇవ్వన తండ్రి నాయన భూమిపైకి నాయన మేము ఎందుకు వచ్చేవారు తండ్రి నాయన అని చిన్ననాటి నుంచి తండ్రి ఆ బిడ్డలకు నాయన నేర్పుతున్న విధానం పెట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సండే స్కూల్లో తండ్రి బాగా నేర్చుకుని తండ్రి నాయన రాబోయే కాలంలో తండ్రి నీకు నాయన నాయన నీ నామ మహిమాంతంగా బిడ్డలు బట్టి తండ్రి సహాయం చేయండి. అలాగే నా తండ్రి నాయన ఇవ్వన తండ్రి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి నాయన నేర్చుకుని తండ్రి ప్రపంచానికి తండ్రి నాయన నువ్వు ఉన్నావని రుజువు చేసిన నాయన పుట్టించిన దేవుడు నువ్వని తండ్రి నాయన మరణం తర్వాత చేర్చుకునే దేవుడు నువ్వని తండ్రి నాయన ఆ బిడ్డలు నాయన సాక్షి చెప్పుటకు ఆ బిడ్డలకు ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించండి. జ్ఞాపశక్తిని కూడా దయచేసి తండ్రి ప్రతి ఒక్కరు నాయన నీ పట్ల భయభక్తులు కలిగి నీ మాటలను తండ్రి నాయన ప్రతి రిఫరెన్స్ని పరువ జ్ఞాపకం చేసుకుని నీ యజ్ఞంలో తండ్రి రాసిన తండ్రి అభివృద్ధి పొందేటకు సహాయం చేయండి. ఆ బిడ్డలకి తోడుండి నడిపించమని ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించేందుకు సహాయం చేయండి. జరగబోతున్న ప్రతి కార్యక్రమాలు తండ్రి నాయన నీ నామాత్వంగా జరిగేటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే రాబోయే తండ్రి ఆదివారం జరగబోయే నాయన నీ మీటింగ్ వరకు ప్రార్థిస్తున్నాం నాయన. అలాగైనా తండ్రి నాయన ఈ అనేకులకి నాయన ఏ ప్రణాళికతో అయితే ఆ మీటింగ్ పెడతారో తండ్రి నాయన కొత్త వారు వచ్చిన తండ్రి నాయన నీ నామ తండ్రి నాయన నిజమైన దేవుడిని నాయన తెలుసుకుని ఆ బిడ్డలు నా తండ్రి నాయన నీ కొరకు భద్రతకు సహాయం చేయండి. అలాగే ఆ మీటింగ్ కొరకు నాయన ఏ ప్రణాళిక అయితే చేస్తున్నారో తండ్రి ప్రతి ప్రణాళికని నీ నామహేమంతంగా జరిగించుటకు సహాయం చేయమని అనేకులు వచ్చి నాయన కొత్త వారు నాయన నీ జ్ఞానం నేర్చుకుంటకు సహాయం చేయమని ఆ మీటింగ్ నాయన నీ నామహేమంతంగా జరిపించుటకు నాయన వాతావరణం నీ సాధనలో ఉంచుకోమని మేము అడుగుతున్నాం నాయన. అలాగే నా తండ్రి నాయన ఇప్పుడు ఆయన ఏ ఆత్మీయ ఆహారానికి నా తండ్రి ఏ ఆత్మీయ ఆహారం మాకు సిద్ధపాటు చేసేవో తండ్రి మాకు అది తెలియదు ఆయన. నీ కుమారుడు ఆయన నిలబడి చెప్తుండగా నాయన అర్థమైన రీతిలో వివరించుటకు మాకు సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన విని విడిచిపెట్టేవారు కాక ఇవాళ తండ్రి అనుక్షణం ఆయన నీ తలుసుకుంటూ మేము బ్రతికేవారుగా మేము ఉండటకు సహాయం చేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండటకు సహాయం చేయమని మాకు ధైర్యాన్ని జ్ఞానాన్ని శక్తిని అనుగ్రహించమని ఈ క్షణ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. సంఘం క్షేమాభివృద్ధి గురించి మంగళవారం జరగబోయేటువంటి ఎగ్జామ్ గురించి ప్రార్థించిన శ్రీనాన్న గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట మన మధ్యలో ఉన్నటువంటి మంచిది ప్రేమ దేవునిగా మరి సమయం లేట్ అయినది కాబట్టి రెండవ ఆరాధన సెక్షన్ ఎప్పుడు సంఘంలో జరగవలసి ఉంటుంది కాబట్టి మరి మీద కార్యక్రమాలు మరి పనిచేసుకుంటూ ముఖ్య వాక్య ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశము దేవుని ఆకలి తీర్చేదేవారు. చక్కటి అంశము. మరి ప్రేమ దేవునిలారా మీ యొక్క ఫోన్లు సైలెంట్ మోడ్లో ఉంచుకోవాలని ప్రభుత్వం తెలియపడుతున్నాను. ముందున ఈ కార్యక్రమాన్ని మన నగరికి అప్పచెప్తున్నాను. ప్రేమ నమ్మకం పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన నామానికి మా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నరిచిన ఈ దినాన్ని బట్టి ముందుగా ముఖ్య స్తోత్రాలు. మమ్మల్ని బ్రతుకుంచి సజీవులుగా ఉంచి ఈ దినాన్ని చూడగలిగే వాక్యం ఇచ్చి ముఖ్యంగా మీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు స్తోత్రాలు దేవా. కొన్ని నిమిషాలు విలువైన సంగతులు జ్ఞానం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. తోడుగా ఉండి సహాయం చేసి మా మాటలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి వాడు చొప్పున జీవించే పిల్లలుగా వాళ్ళందరినీ జీవించమని కోరుకుంటూ ఇచ్చిన పిల్లల మనసులు ఏంటంటే వాక్యంతో నిండి ఎల్లప్పుడూ మీ ఆలోచనలో బ్రతికే మీకు ఇష్టమైన పిల్లలుగా మరి సంఘాన్ని జీవించమని కోరుకుంటూ క్రీస్తు పేరపై ప్రార్థన పనులు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని అందరగా దేవుడు ఇచ్చిన చక్కటి దినం మంచి సంగతి ఈరోజు బైబిల్లో ఉంటుంది. మనం ఆలోచన
ఈ భూమి మీద పుట్టిన మనుషులు దేవుని పిల్లలైతే దేవుని పిల్లలైన వారందరూ కూడా దేవుడిని గురించిన సరైన అవగాహన ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మనం ఆలోచించే పాఠం దేవుని ఆకలి తీర్చేది ఎవరు అన్న అంశాన్ని ఆలోచిస్తున్నాం. దేవుని ఆకలి తీర్చేది ఎవరు? దేవుని పిల్లలైనా ఈ పాఠం చూడగానే చాలామందికి దేవుడికి ఆకలి ఏంటి, దాన్ని తీర్చడం ఏంటి, దేవుడికి అంటూ అసలు ఆకలి ఉంటుందా? ముల్లోకాలను కలిగించిన మహాచక్రవర్తి ఆయన ఆకలితో ఉన్నటువంటి దేవుడు అనగానే సర్వేశ్వరుడు సర్వం కలిగిన వాడు కదా, ఆయన ఆకలితో ఎందుకు ఉంటాడు అన్నట్టుగా చాలామంది ఆలోచించారు. ఎప్పుడు కూడా బైబిల్ అనేది మనం ఆలోచించకపోతే, బైబిల్ మనం వినకపోతే, బైబిల్ మనం చదవకపోతే పరలోకంలో ఉన్న తండ్రి మనస్సు మనకు సరిగా అర్థం కాదు. దేవుడు తన ఆకలి గురించి బైబిల్లో రాయించాడు కనుకే ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. మరికొంతమంది దేవుడిని ప్రేమించే వారు ఎలా ఆలోచించారు అంటే, దేవుడికి ఆకలి ఉందా? నన్ను పుట్టించిన నా పరలోకపు తండ్రికి ఆకలి ఉందా? ఆకలిస్తుందా? ఏమంటే ఎవరికైనా ఆకలి అనగానే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బరువెక్కుతుంది, వెంటనే మనకు ఉన్నది పెట్టాలనిపిస్తుంది. ఎవరు ఆకలితో ఉన్నానండి అన్నాడు అనుకుంటే ఎవరైనా మన జేబులో ఉన్నది తీసి ఇచ్చేస్తాం. ముందు నువ్వు అమ్మ తింటావు, ఎందుకు? ఆకలి బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. పిల్లలు చూడప్పుడు అమ్మ ఆకలేస్తుంది అన్నారు అనుకుంటే తల్లి తలడీలిపోద్ది. ఇంట్లో ఏం లేకపోతే ఎవరో ఒకరింటికి వెళ్ళి అడిగేసి అన్నం తెచ్చి పెట్టేస్తుంది వాళ్ళకి. ముందు మీరు తినరా ఆకలితో ఉండకండి అంటే, ఒక మన గర్భాన్ని పుట్టిన పిల్లలు ఆకలితో ఉంటే చూడలేము. మన ఇంట్లో ఉన్న భర్త భార్య మనకు తెలిసిన బంధువులు వాళ్ళ ఆకలితో ఉంటే చూడలేము. కరోనా కాలంలో ఏమంటే మా మట్టుకు మేము చాలా భయపడేవాళ్ళం. సంఘానికి వస్తున్న ఎవరు ఆకలితో ఉంటున్నారో అందరికీ ఫోన్లు చేసేవాడిని. సాధ్యమైనంత మట్టుకు అక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్లు చేసి బియ్యం బస్తాలు పట్టుకెళ్ళి కొంతమందికి ఇచ్చేవాళ్ళం. ఎందుకు అంటే ఎవరు ఆకలితో ఉండకూడదు. ఆకలితో ఉన్నప్పుడు సాటి సహోదరుడు మన సహోదరుడిని అని చెప్పుకోవడం వ్యర్థం. ఎదుట మనం తిని మన పక్కవాడు తినకుండా వాడిని చూస్తూ ఉండిపోవటం కంటే మరొక దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడం. నీకున్న దాంట్లో పెట్టి అందరి ఆకలిని తీర్చాలి, దేవుడు చెప్పిన మాటది. ఇకపోతే భూమి మీద ఉన్న మనుషులనే మీరు ఒకరు ఆకలితో ఉండకుండా చూసుకోండి. సహోదరుడు అన్నం లేనప్పుడు, బట్టలు లేనప్పుడు సహోదరుడికి మీరు పెట్టండి అని దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. నిజంగా మన క్షేమాన్ని ఆలోచించాడు దేవుడు. మనం ఆకలితో ఉండకూడదు అని, మన బట్టలు లేమితో మనం ఉండకూడదు అని, అలా ఎవరైనా ఉన్నట్టుగా మీకు కనబడితే మీరు వాళ్ళకి పెట్టండి అని దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. అలా పెట్టకుండా ఉన్నప్పుడు మీ భక్తి వ్యర్థం. దిక్కులేని పిల్లలను విధవలను వాళ్ళ ఇబ్బందుల్లో మీరు పరామర్శించాలి, అదే మీకు భక్తి అంటాడు యాకోబు గారు రాసిన పత్రికలో. ఈ పాటలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లల ఆకలి విషయమే చాలా బాగా ఆలోచించాడు. ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరు అన్నం లేకుండా ఉండకూడదు అని దేవుడు ఆలోచించాడు. మనుషులు ఆకలి గురించి దేవుడు ఆలోచించాడు. దేవుని ఆకలి గురించి మనిషి ఆలోచించాడా? మీరు బాగా ఆలోచించండి. యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాట మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 14వ వచనం, నా సహోదరులారా, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? 15వ వచనం,
సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూసారా, వాడికి మీరు బట్టలు ఇవ్వకుండా, వాడికి మీరు అన్నం పెట్టకుండా, సమాధానంగా వెళ్ళు, తృప్తిగా ఉండు అనే మాటలు చెప్తే ఏం ప్రయోజనం? వాడికి కావాల్సినవి ఇవ్వకుండా. అంటే సహోదరుడు ఎవరైనా కష్టంలో ఉంటే వాడికి ఇవ్వండి, వాడికి పెట్టండి. ఇది దేవుడు అండి. అంటే ఎవరు కూడా ఆకలితో ఉండాలి అని దేవుడు కోరుకోలేదు. ఆకలి తీర్చేవాడు దేవుడు. ఏమన్నా ఈరోజు మనం తింటున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఎవరు ఇస్తున్నారు అంటే దేవుడే ఇస్తున్నాడు. మనం తింటున్న కూరగాయలు దేవుడే చేశాడు. మనం తింటున్న ఆహార ధాన్యాలు దేవుడే చేశాడు. మనం తింటున్న పళ్ళు దేవుడే చేశాడు. మనం తింటున్న మాంసాహారాలు, చేపలు తింటున్నారా, మాంసం తింటున్నారా, చికెన్ తింటున్నారా, మటన్ తింటున్నారా, ఎవరు బీఫ్ తింటున్నారా, ఏ మాంసమైన మీరు తినండి. ఈ మాంసాహారాలన్నీ భూమి మీద ఉన్న తన పిల్లలు ఆకలితో ఉండకూడదని దేవుడు చేశాడు. ఆదికాండంలో చదువుతున్నప్పుడు ఆదాము అవ్వల్ని దేవుడు ఏదైనా వనంలో పెట్టాడు. పెట్టినప్పుడు ఏమీ ఇవ్వకుండా తోటలాగా తిరగడానికి వదిలేసాడా? లేదండి. ఇంకో మాట చెప్పిన, ఆదాము అవ్వలు అసలు ఆహారం తినవలసిన అవసరం లేదు వాళ్ళకి. తెలుసా? పాపం చేయకమునుపు. ఎందుకు? వాళ్ళు అమరులు, చావు లేని వాళ్ళు. అమరత్వం కలిగిన వాడికి ఆకలి ఏమి చెప్పండి? అంటే ఆదాము అవ్వలకి ప్రారంభంలో ఏం లేదు, ఆకలి తిండి అవసరం లేదు. అయినా ఏదైనా తోటేసి తోటలో ఆదాము పెట్టి పళ్ళని తిన్ను ఆయన అన్నాడు. వాళ్ళని ఓన్లీ ఫ్రూట్స్ తినమన్నాడు ప్రారంభంలో. మీకు తెలుసు కదా, ఏదైనా తోటలో పెట్టి ఏం తినమన్నాడు? ఓన్లీ ఫ్రూట్సే. ఎందుకు? టైంపాస్కి, అలాంటి ఆకలేజ్ కాదు. పళ్ళన్నీ వేసి నీకు ఏ పండు ఇష్టమైతే పండు తిన్నాను, ఒక పండు తినప్పుడు అన్నాడు. ప్రారంభంలో వాళ్ళకి ఆకలి లేదు. ప్రారంభంలో వాళ్ళు తినవలసిన అవసరత లేదు. ఎప్పుడైతే దేవుడి మాట వెనుక తప్పు చేసి పాపం చేశారో, ఇక మీరు మరణం అనేది మీలోకి ఎంటర్ అయిపోయింది. మీరు చచ్చిపోతారు. కనుక శరీరానికి ఆహారము, శరీరానికి ఆకలి అన్నీ ప్రారంభమైపోయాయి. ఏదైనా తోటలోంచి గెట్టేసాడు. గెట్టేసిన తర్వాత మాట చెప్పాడు, ఇక మీదట మీరు కష్టపడి మీ శరీరాన్ని చెమటోడ్చి నేలను దున్ని ఆహారం పండించుకుని మీరు తినాలి. ఆ చట్టం పాపం చేసిన తర్వాత పెట్టాడు ఇది శ్రమ. నిన్న మాట లేదు కనుక శ్రమ పడి తినండి వెళ్ళి, మీ శరీరం ఆకలి అనేది ప్రారంభమవుతుంది, మీకు ఆహారం తేని అడుగుతుంది అన్నాడు. అలా ఎప్పుడైతే పిల్లలు జాగ్రత్తగా ఉన్నాడు, దేవుడు మనసు చెప్తున్నాను, పిల్లలు ఎప్పుడైతే ఏ పని లేనప్పుడు ఏదైనా తోటలో ఉన్నప్పుడు పళ్ళు తిని బ్రతికేయడం చెప్పిన దేవుడు, ఇప్పుడు వెళ్ళి ఆహారం దున్నాలి, వ్యవసాయం చేయాలి, నేలను దున్నాలి. పెద్ద పని పడింది. పని ఎక్కువైనప్పుడు శరీరానికి ఏమి ఎక్కువ కావాలి? ఆహారం ఎక్కువ కావాలి. అంతేకాదు బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు 3 పూట్ల గట్టిగా తింటారు. ఎందుకంటే వాళ్ళు తినదంతా అరిగిపోతుంది. శ్రమ పడుతున్నారు కనుక, కష్టపడుతున్నారు కనుక. అందుకే దేవుడు 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక మీదట మీరు మాంసాహారం కూడా తినండి అని మాంసం ఇచ్చాడు. ఆదికాండం 9వ అధ్యాయంలోనే దేవుడు మాంసం ఇస్తే చరిత్రకారులు పుస్తకాలు రాసి తొలి మానవులు ఎవరైతే ఉన్నారో ఆది మానవులు, వాళ్ళకి ఆహారం తినడం తెలీదు, వ్యవసాయం చేయడం తెలీదు. వర్షపు నీళ్ళు ఒక చోట నిలబడిపోతే అక్కడి నుంచి మొలకలు వస్తే దాన్ని చూసి వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారని ఒకడు. అడవులు కాలిపోతే అందరూ జంతువులు చచ్చిపోయాయి, ఈ మంటల్లో కాలిపోయిన ఆహారం తిన్నప్పుడు రుచిగా ఉందని మాంసాహారం తినడం ప్రారంభించాడు మనిషి అని ఒకడు. కళ్ళబోలి కథలు చెప్పారండి చరిత్రకారులంతా. తొలి మానవులకి వ్యవసాయం చేయడం తెలుసు. మొట్టమొదటి మనిషి అయిన ఆదాముకే వ్యవసాయం తెలుసు. తెలీదా? ఏదేను తోటను సేద్యపరుచుటకు ఆదాముని దేవుడు దానిలో ఉంచాను. అంటే ఆదాము గారికి ఏమొచ్చు? వ్యవసాయం వచ్చు. ఆదాముకే వ్యవసాయం వస్తే అతని గర్భాన్ని పుట్టిన పిల్లలకి వ్యవసాయం రాదా? ఏదో వర్షాలు పడ్డాయంట, మొలకలు వచ్చాయంట, రోడ్డు మీద విత్తనాలు చూసారంట, గోల్డ్ కథలు చెప్పారండి తొలి మానవుల గురించి.
ఇక మాంసాహారం తింటో తెలియదని మీకు తెలుసు కదా, రాయి రాయి కొట్టాడంట, అందులో నుంచి నిప్పురావులు ఎగిరియంట, ఆ నిప్పురావులు ఎగిరి అడుగులో పడ్డాయంట, అడుగు అంటుకుపోయిందంట, అందులో జంతువు కాలిపోయిందంట, అది తిన్నాడంట, అప్పుడు రుచిగా అనిపించిందంట, అప్పుడు రాళ్ళు కొట్టడం స్టార్ట్ చేసిందంట. ఈ కథలు విన్నారు కదా పుస్తకాల్లో. బైబిల్ చదివిన తర్వాత ఇవన్నీ చరిత్ర పుస్తకాలు ఒళ్ళు మండిపోయిందని ఎంత తప్పు చెప్పేశారు వీళ్ళు. ఆదికాండం 9వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు మాంసాన్ని తినండి అని చెప్పిన దేవుడు మాంసాన్ని ఎలా వండుకోవాలో చెప్పడా? ఏమండి, తినమన్న దేవుడు ఎలా వండుకు తినాలో చెప్పడా? మీ పిల్లలకి పండిస్తామండి, మన పిల్లలకి పండిస్తాం. చిన్న చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? ద్రాక్ష పండు ఇచ్చారు, డాడీ ఒచ్చుకోలేదని అంటాడు, మీరేమంటారు? కడుక్కొని నోట్లేరా అంటారు. కడుక్కొని నోట్లో ఏమన్నా ద్రాక్ష పండు విషయంలో చెప్పారు. మీరు ఏదో నారింజ పండు ఇచ్చారు, ఆ కడుక్కొని నోట్లేరా అంటారా? ఒలుచుకోవాలరా, తొక్క తీసేయాలరా, లోపల తొనలు మాత్రమే తినాలరా. మన పిల్లలకి మనం చెప్పట్లేదా? మనం ఏ పండు ఎలా తినాలో మన పిల్లలకి నేర్పినట్టుగా దేవుడు ఆహారం ఎలా తినాలో వాళ్ళకి నేర్పుకున్నాడా? ఆదికాండం 9వ అధ్యాయం చూడండి, అంత ఉండదు. 2వ వచనం, ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ భయమును మీ వెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నిటికీ పలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మీ బెదురు పెడతానని వాటికి మాట వింటాయి. అవి అడవి జంతువులు వింటాయి, సముద్రంలో ఉన్న చేపలు మీ మాట వింటాయి. 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమును, పచ్చని కూర మొక్కలనిచ్చున్నట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. చూసారా, స్టార్టింగ్ లో పచ్చని కూర మొక్కలు ఇచ్చాను, ఇప్పుడేమో ఇదిగో మాంసాహారాన్ని ఇస్తున్నాను, నాన్ వెజ్. ఆదికాండం 9వ అధ్యాయంలో తొలి మానవులకి దేవుడు నాన్ వెజ్ ఇచ్చాడు. సమస్త సమస్త చరములు, చలించే జీవులన్నీ కూడా, ప్రాకే ప్రతిదీ కూడా మీకు ఆహారం అవుతుంది. అందులో మీ మనసుకు వచ్చింది తినండి, మీకు ఇష్టం వచ్చింది తినండి అన్నాడు. తర్వాత ఇశ్రాయేలు కాలానికి వెళ్ళిపోయి ఆజ్ఞనిచ్చాడు, నాయన మీరు డెక్కలు వేసి నెమరు వేసే వాటిని మాత్రమే తినండి, నెమరు వేయని జంతువులను మీరు తినొద్దు, ఎందుకంటే అవి తినటం వల్ల రోగాలు వస్తాయి అని చెప్పాడు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు పిల్లల ఆహారం విషయంలో ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు బైబిల్లో. మీరు మంచి ఆహారం తీసుకోనండి, డెక్కలు కలిగి నెమరు వేసే జంతువులు మాత్రమే మీరు తినండి, నెమరు వేయని జంతువులు మీరు తినొద్దు అన్నాడు. ఎందుకంటే నెమరు వేయని జంతువు ఆహారాన్ని డైరెక్ట్గా మింగేస్తుంది. అలా మింగేయటం వల్ల దాని రక్తం అంతా పాడైపోతుంది. ఆ మాంసం తింటే మీ రక్తం పాడైపోతుంది, మీ ఆరోగ్యం పాడైపోతుంది. చెప్తాను త్వరలో పాఠం ఉంటే. అపవిత్ర జంతువులు పవిత్ర జంతువులు అంటాడు కదా. చాలామంది దాన్ని ఎలా తీసుకున్నారంటే, అపవిత్రమైన జంతువు అనగానే కొంతమంది అందులో పంది ఉంటుంది. క్రైస్తవులు పంది అనే పంది పేరు ఎత్తకండి, దేవుడు దాన్ని అపవిత్రమైన జంతువు అన్నాడు. ఏమంటే పంది పేరే ఎత్తకూడదా? ఇంక డైరెక్ట్ అడిగిన పంది మాంసం తినకూడదా అడగని క్రైస్తవులు బాబా అసలు దగ్గరికి రాకూడదు, దాన్ని అపవిత్రమైన జంతువు. దానికి అర్థం కదండి, అపవిత్రమైన జంతువు అన్నాడని పందిని దగ్గరికి రానివ్వరు. మనిషిని అపవిత్రపరిచేవి కొన్ని ఉన్నాయని మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. ఏంటవి? దురాలోచనలు, అరహత్యలు, వ్యభిచారాలు, ఇవి మనిషిని అపవిత్రపరుస్తాయని చెప్పాడు. ఒంటి నిండా అవి పెట్టుకుంటాడు, పందిని చూడగానే బాబు అపవిత్ర లోపల ఉన్నాయి కానీ. సరేండి, బైబిల్ చెప్తేనంటే ఒక్కొక్కడు బుర్రబేలుకుంది. దేవుడు ఎవరు చెప్పాడు అపవిత్రమైన జంతువులని? ఎవరు చెప్పాడు? పాత నిబంధనలో ఇశ్రాయేలుకి చెప్పాడు. దర్శనంలో పేతురు గారు కనపడేమన్నాడు? అపవిత్రమైన జంతువులు కొన్నిటిని పేతురు గారికి చూపించి, పేతురు నేను చెప్తున్నాను వాటిని తినే అన్నాడు. తినమన్నాడా? తినమన్నాడు. పేతురు గారు ఏమంటున్నాడు? ఇదేంటి ప్రభువా, నేను ఇశ్రాయేలుని ఏనాడు ఆ జంతువులు నేను ముట్టుకోలేదు, ఇప్పుడు నన్ను తినమంటారు ఏంటంటే, నోరు మూసుకుని నేను తినమన్నట్టు తినాలంతే, తిను అన్నాడు.
అవి తిన్నట్టుగా దర్శనం వచ్చింది, మెలుగు వచ్చింది. రాగానే కొర్నేలు ఇంటికి తీసుకెళ్ళడానికి మనుషులు వచ్చారు. అప్పుడు అర్థమైంది పేతురుకి, అన్ని జనులు కూడా దేవుడు తన ఎంతకు చేర్చడానికి అవసరమైతే నువ్వు అపవిత్రమైన జంతువులను కూడా తినాలి అని నాకు చూపించాడా. అవి ఆరోగ్యం విషయంలో తినొద్దు అన్నాడు తప్ప అవి ఏవో అపవిత్రమైనవని సరిగ్గా అట్లా భయంకరంగా చూడమని కాదు. పన్నెం చేసింది ఎవరు? సైతాన్ చేశాడా, దేవుడు చేశాడా? దేవుడే చేశాడు. చూసి ఆడుకోలేదని అన్నాడు అంతే. తింటే నీ హెల్త్ కొంచెం ప్రాబ్లం, నాలుగు లాగేస్తుందంటే ఏమి ఆరోగ్యం పాడవుతుంది అంతే, ఆత్మకి ఏమి నాశనం అయిపోదు. చాలా మంది తెలియదు ఇవన్నీ. ఆరోగ్యం పాడవుతుందని వద్దన్నాడు అంతే. నేను లేదని మరి నాకు నాలుగు లాగేస్తున్నా వెళ్ళు ట్యాబ్లెట్ వేసుకో, తర్వాత హాస్పిటల్కి వెళ్ళు, ట్రీట్మెంట్ ఉంది అంతే తప్ప అపవిత్రమైన అనేసరికి ఏవో నరకానికి తీసుకెళ్ళిపోయి అవి కాదు, అది తెలియలేదు. దేవుడు సృజించిన సమస్త వస్తువులను మంచివి, మంచివి దేవుడు చేసినవన్నీ మంచివే. కాకపోతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి దాన్ని ఎందుకంటే చేశానంటారా? దానివల్ల ప్రకృతి రీసైక్లింగ్ ఉంటుంది. మరి చదువుకున్న పిల్లలకి తెలుసు, ఆహారపు గొలుసు అంటారు. ఒక జంతువును మరొక జంతువు తింటది. అలా తినటం వల్ల ఈ ప్రకృతి చక్రం అంతా ఒక లైన్లో ఉంటుంది. ఉదాహరణ, ఎలకలు పెరిగిపోతున్నాయి అనుకోండి. ఎలకలతో నాకు ఏం పెట్టాడు? పాములు పెట్టాడు, పిల్లులు పెట్టాడు. ఇప్పుడు ఎలకల కంట్రోల్లో ఉండాలంటే పిల్లు ఉండాలి. పిల్లు ఎందుకు చేశాడు దేవుడు అంటే ఆయనకు చక్రం ఉంది. ఆ చక్రం కంట్రోల్లో ఉండడానికి పిల్లి అవసరం, ఆయన చక్రం కంట్రోల్లో ఉండడానికి పంది అవసరం. ప్రతి చక్రం కోసం పెట్టాడు. ఆ చక్రం అలా రన్ అవుతూ ఉంటుంది. ఈ చక్రంలో ఏదైనా నీకు మనసు లాగితే వేసేయి, కానీ వీటి లేట్ వల్ల నీ ఆరోగ్యం పాడవుతుందని కొన్ని జంతువులు చెప్పాడు. ఓకేనా? బైబిల్ బాగా రావాలి. బైబిల్లో ఎవడు ఏదడిగినా మనం చెప్పగలగాలి. భాష అదేనండి. ఇంకో 30 సంవత్సరాలు ఉంటాను నేను భూమి మీద, దేవుడు ఆలోచిస్తే. ఇందులో ఉన్న సంగతులన్నీ చాలా తెలియాలి. సమాజానికి తెలియలేదండి. బైబిల్ తెలియలేదు. ఏదేంటో అర్థం కాదు. అన్ని కలిపి కొట్టేసి అన్ని కలిపి చెప్పేసుకుని అలా చెప్పాడు కదా, ఇలా చెప్పి విడగొట్టడం తెలియాలి. బైబిల్లో దేవుడు చెప్తాడు, సత్యవాక్యమును సరిగా విభజించువానిగా ఉండాలి. వాక్యాన్ని విభజన జరగాలి. ఏది ఎందుకు చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఈ కాలంలో ఏం చెప్పాడు, ఆ కాలంలో ఏం చెప్పాడు అని ఓవరాల్గా బైబిల్ అంతా బుర్రలో రన్ అవుతూ ఉండాలి. సుమారు 2 నెలలుగా నేను ఇంటి పని చేస్తున్నాను. పొద్దున్న 7కి వెళ్తే సాయంత్రం 8కి వస్తాను. అయినా సరే వారానికి ఒక కొత్త పాఠం చెప్తాను నేను. ఇంట్లో కూర్చుని పాఠాలు రాసేంత టైం అని లేదు. అయినా వస్తున్నాయి కొత్త పాఠాలు. ఎలా వస్తున్నాయంటే అక్కడ పని చేస్తూనే బుర్రలో ఉన్న బైబిల్ ఆన్ చేస్తూ ఉంటాను. అదేంటి ఇదేంటి అంటే ఒక లైన్ వస్తుంది. అలా కొత్త కొత్తవి బైబిల్లో నుంచి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నేను రాస్తూనే ఉన్నాను, నేను చెబుతూనే ఉన్నాను. బైబిల్ అలా స్టోరేజ్ చేసుకోవాలి. ఎప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాలు మనకు గుర్తొస్తూ ఉండాలి. ఇది ఎలా చెప్పాడు కదా దేవుడు, ఇది ఎలా చెప్పాడు కదా దేవుడు. ఆహారం విషయంలో దేవుడు ఇంత జాగ్రత్త ఇన్ని విషయాలు చెప్పాడు. ఈరోజు మన పాఠం ఏంటో తెలుసా? దేవుని ఆకలిని తీర్చేదెవరు? మనుషుల ఆకలి గురించి ఎంతగా ఆలోచించిన దేవుడికి ఏముంది? ఆకలి ఉందా? దేవుడికి ఆకలేస్తుందా? నిజంగానండి. తొలినాళ్ళలో మేము ఈ పాఠం పేరు చూసినప్పుడే ఒకంత నాకు ఎక్కడో అంటే దేవుడికి ఆకలేస్తుందా, దేవుడికి ఏదో పెట్టాలా? ఆకలి అన్న పదం అండి వినగానే ఆకలితో అలమటిస్తున్నారు అనగానే ఎంత రాతి గుండైనా సరే కరిగిపోద్దండి. వాడు ఎంత రాతి మనసు కలిగిన వాడైనా ఆకలితో ఉన్నారు అనగానే అయ్యో పాపం అంటాడు. సర్వాన్ని కలిగించిన సర్వేశ్వరుడు నేను ఆకలి కొన్నాను అయినా నేను మీతో చెప్పను అన్నాడు ఒకసారి బైబిల్లో. ఒకసారి మాట చూద్దాం, ఎంత బాగుంటుంది చూడండి. కీర్తన గ్రంథం 50 వచ్చిందండి. కీర్తన గ్రంథం 50 వచ్చినాయి. మొదటి వచ్చిన చూద్దాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు
పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేం చేయుచున్నాడు. ఏమండి ఇది మీరు చదువుకున్నారు. కింద 11వ వచనం చూద్దాం. 10వ వచనం లేదా 8వ వచనం కానీ చూసినా మీకు బాగుంటుంది. 8వ వచనం, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు, నీ దాన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఎంట ఉన్న కోడెనైనను నీ మందలో ఉన్న పొట్టేలునైనను నేను తీసుకున్నాను. చూసారా, అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. సరే, నేనే చేశాను కదా. మేకల, గొర్రెల, ఎడ్ల, ఏమన్నా మీరు నైవేద్యంగా నా దగ్గర తీసుకొచ్చిన కోడ, ఇవన్నీ నేనే చేశాను. వాటన్నిటిని నేను తీసుకోవాలను అన్నాడు. 10వ వచనం, అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటే అర్థమేంటి? ఓవరాల్గా భూమి మీద ఉన్న జంతువుల, మేకల ఇవన్నీ నావే అన్నాడు. తర్వాత, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఎవరంటున్నారు? దేవుడు. నేను ఆకలి కొన్నాను కానీ నీతో చెప్పను. ఇదేంటిది? అన్నీ నావే కదా, అన్నీ నావే కదా, అన్నీ నావే కదా నేను అంటున్నాడు. నేను ఆకలి కొనినను నీతో చెప్పను అంటే అర్థం ఏంటి? నా ఆకలి ఏంటో అర్థం చేసుకుని నువ్వే పెట్టాలి. అడుక్కోవాలా, నాకు ఆకలేస్తుందని పనిచేసి కష్టపడిన భర్త ఆకలేస్తుంది అంటాడా? ఆయన ఆకలిని అర్థం చేసుకుని బాగా పెడుతుందా? బాగా ఆలోచించండి. బైబిల్ అండి. మామూలుగా సర్వసాధారణంగా ఇలా చదువుకుని వెళ్ళిపోతే ఏం అర్థం అవ్వండి. ఆలోచించాలి. ఏదో ఉంది ఇక్కడ అన్నట్టుగా ఆగిపోవాలి. అన్నీ నావే కదా, అన్నీ నావే కదా, అన్నీ నావే కదా, అయినను నేను ఆకలి కొనినను నీతో చెప్పను. అంటే సర్వేశ్వరుడైన పరలోకపు కన్న తండ్రికి కూడా ఆకలి ఉంది. ఆకలి ఉంటున్నాను, అది నేను మీతో చెప్పను అంటే అర్థం ఏంటి? నా ఆకలిలో మీరే తెలుసుకోవాలి. అంతేనా? మొహం కవలికలు బట్టండి కొంతమంది మనసులో ఏముందో చెప్పేస్తారు. అంతేనా? బాగా దగ్గరగా కలిసిన భార్య భర్తలు చూడండి, అవతల ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడికి. ఆయన పాపం చెప్తే చాలా అది చెప్పేస్తూ ఉంటుంది కదా. బాగా స్టడీ చేసింది. ఏ క్షణంలో ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు, ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలుసు. ఆఫీస్లో సార్ తిడితే మొహం మార్చుకుని ఎలా ఇంటికి వస్తాడో తెలుసు. మొహం కవలికలను బట్టి అర్థం చేసుకుని దగ్గరికి వెళ్ళి ఓదారుస్తుంది. పోలేనండి అంటది, ఇది జరుగుతూ ఉంటాయండి, అలా వెళ్ళిపోతాం ముందుకు అంటది. అంటే ఒకరి హావభావాలు మొహాన్ని చూడగానే అర్థమైపోతున్నాయి. అలా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఈవిడ ప్రవర్తించాలి. ఆయన కోపంలో ఉన్నప్పుడు ఈవిడ నాకు అది కావాలి ఇది కావాలంటుంది అనుకోండి, ఇంటికి వచ్చినట్టు ఎలా ఉంటుంది? ఆయనకి ఇంకాస్త కోపం పెరుగుతుంది, ఆయనకి ఇంకాస్త అసహనం పెరుగుతుంది. కనుక నాకు బాగోలేదు, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటాడు. ఇంకా ఆవిడ అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఏమంటాడు అంటే, నా మనసు బాగోలేదు, నువ్వు ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నావు అంటాడు. అర్థం చేసుకోవట్లేదు నన్ను, నాకు బాగోలేదని నీకు అర్థం అవ్వట్లేదా అంటాడు. మనసు బాగోలేదు. ఇప్పుడు దేవుడు అక్కడ అంటున్నాడు, ఇన్నిటినీ మీకు మోసం చేశాను కదా. మేకలు చేశాను, కోడలు చేశాను, ఆకాశ పక్షులను చేశాను, అడవి జంతువులు చేశాను, మీ పశువులు, మీ వ్యవసాయం చేయడానికి మీ పొలంలో ఉండే పశువులు చేశాను. ఇది చేసిన నేను ఆకలి కొనినాను, నేను మీతో చెప్పను. ఒక మీకు అర్థం అవ్వాలండి. తండ్రి మనసు ఎలాంటిదంటే, అడిగితే
లేదంటే నాకు ఇది చెయ్యండి అంటే చేసేవాడు గొప్పవాడు కాదు. అడగకుండానే అర్థం చేసుకొని చేసేవాడు చాలా గొప్పవాడు అండి. మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారండి, మన ఫ్రెండ్స్ ఉంటారు, సహోదరులు ఉంటారు, మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మనం ఇబ్బందుల్లో ఉన్నామో లేదంటే ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనేసరికి మనకు ఏదైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మీకు ఇది చేస్తున్నామేమో చెప్పకుండానే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇరుకునో వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకుంటున్నారు. అలా అర్థం చేసుకుంటున్న వాళ్ళ విషయంలో మనకి ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి మీరు. డబ్బులు లేక మనం ఇబ్బంది పడుతున్నప్పుడు అర్థం చేసుకుని వాళ్ళే డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అనే మీ ఇబ్బంది మాకు అర్థమైంది అన్నారనుకోండి, మనసు ఎలా ఉంటుంది వాళ్ళ మీద? అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇంత నేను మీకు చేస్తే, ఇన్ని పశువులను ఇస్తే, మీ ఆహారం కోసం నేను ఎంతగా ఆలోచిస్తే, మీ సదుపాయాల కోసం, మీ 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 జీవితం కోసం, మీ జీవనం కోసం నేను ఎంతగా ఆలోచిస్తే, నాకు ఆకలి ఉంది, దాన్ని కనుగొని నా ఆకలి తీర్చేవాడు ఎవడు లేడు. నేను ఆకలి కొనినను మీతో చెప్పను. కొంతమంది చూడండి, మా ఇంట్లో అన్నం లేదు అని చెప్తారండి. అన్నం లేకపోయినా పస్తులైనా పడుకుంటారు, కానీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి మా ఇంట్లో అన్నం లేదని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పారు? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆకలి లేకపోతే ఫస్ట్ అయినా ఉంటాం, కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళమండి అంటారు. అంటే పాపం వాళ్ళ ఆత్మగౌరవం. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళ పరిస్థితిని తెలుసుకుని వాళ్ళకి ఆహారం పెడతారు. దేవుడి విషయంలో కూడా అలాగే జరగాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. నేను ఆకలి కొనినను నేను మీతో చెప్పను. మీరే నా ఆకలి ఏంటో అర్థం చేసుకుని నా ఆకలిని తీర్చాలి. కారణం ఏంటంటే మీకోసం నేను ఎంత చేసి అడుగుతున్నాను. మీకు ఇప్పుడు ఆయన మనసు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. తల్లి తండ్రి ఉంటారండి, కొడుక్కి పెళ్లి చేస్తారు. కోడలు వచ్చింది. కోడలు రాగానే అత్తగారి పాత్ర తగ్గిపోతూ ఉంటుంది. కిచెన్ రాజ్యం ఈవిడిది అవుతుంది. ఎవరిది? కోడలిది. కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయాడు. కిచెన్లో కోడలు ఉంటుంది. కూర ఆవిడే వండుతుంది, అన్నం ఆవిడే వండుతుంది. పెట్టాల్సింది కూడా ఎవరు? కోడలే. అత్త ఎప్పుడైనా నోరు తెరిచి నాకు ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అంటదా? అనదు. అత్త ఆకలి గుర్తించి ఈవిడే పెట్టాలా. పెట్టకపోయినా సాయంత్రం వరకు ఇలాగే కూర్చుంటుంది. సాయంత్రం కొడుకు రాగానే కంప్లైంట్ ఇస్తుంది, నీ భార్య నాకు అన్నం పెట్టలేదా అంటది. అత్త నోరు తెరిచి కోడలు అడుగుతుందా? అడగదండి. కారణం ఏంటి చెప్పండి? అడగకూడదు అనడానికి ఆవిడకు 100కి 100% రైట్ ఉంది. ఎందుకు? ఇప్పుడు ఏ కిచెన్లో అయితే ఇప్పుడు వంట తిప్పుతుందో ఆ కిచెన్ కట్టింది ఎవరు? ఆవిడే. ఈయనకు భర్తగా ఆ బిడ్డను మరి కని పెంచి అంతటి వాడిని చేసి ఈవిడికి భర్తగా ఇచ్చింది ఎవరు? ఆవిడే. అంత చేసిన ఆవిడ నాకు ఆకలేస్తుందని అడగాల. కోడలు గుర్తించి పెట్టాలి. దేవుడి చట్టం ఇది, పెట్టాలి. పెట్టకపోతే ఫస్ట్ ఉంటుంది తప్ప నాకు ఆకలేస్తుందని మాత్రం అడగదు. దేవుడిదే, నేను ఆకలి కొని నన్ను మీతో చెప్పను. మీరు ట్రై చేయండి నా ఆకలి ఏంటో తెలుసుకోవడానికి, పెట్టండి నాకు. అలాగని చాలామందికి క్రైస్తవులు కొంతమందికి నేను ఆకలి కొని నన్ను చెప్పాలంటే అమ్మో దేవుడికి ఆకలేస్తున్నాడు అని అట్టుకోళ్ళు. దేవుడికి ఆకలేస్తుందని అన్నం వండేసి ఒక ప్లేట్ ఎట్టుకెళ్ళి అక్కడ పెట్టడం. ఈ తలకాయ లేని వీళ్ళంతా. తలకాయ లేదని ఎందుకు చెప్తున్నాడు? కిందే అంటాడు చూడండి, ఆయన 13 వచ్చిన చూడండి. వృషభుల మాంసము నేను తిద్దునా, పొట్టేళ్ల రక్తము త్రాగుతున్నా, నాకెందుకురా నాయన మీరు తింటారని ఇచ్చాను. మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంకా భయం లేదు, ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆకలి ఉందని చెప్తున్నాడు, పొట్టేలు తిన్నా అంటున్నాడు. ఆకలి ఉందని చెప్తున్నాడు, మీరు తింటున్నావు ఏమి నాకు వద్దంటున్నాడు. ఇదేంటిది? బాగా అర్థం చేసుకోవాలి. ఇదేంటిది? ఏమంటే అత్తగారికి పళ్ళు ఊడిపోయి అండి, నోట్లో ఏ ఒక్క పన్ను కూడా లేదండి. బోన్లు, మటన్ బోన్లు బాగా వండేసి అత్త తినండి. ఏం చేస్తుంది ఆవిడ? లోపల పళ్ళు కొట్టడానికి పళ్ళు లేవు కనుక ఆవు నోరు పోసుకుని, బుద్ధి బుర్రలేదు నీకు, నేను తినేవేవో తెలుసుకుని నాకు పెట్టాల.
అత్తకి పళ్ళు లేనప్పుడు జాంకాయ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అటువంటి ఇస్తే తింటది, జాంకాయ ఇస్తే పళ్ళే లేవు లోపల. అంటే అర్థం చేసుకోవట్లేదు, ఈవిడేం తింటారో అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ మీద కూడా కోపం వస్తుంది ఆవిడకి. నాకు ఏమి ఇష్టమో, నాకు ఏమి సరిపోతాయో అవి మీరు నాకు పెట్టాలి, మీరు తినేవి నాకెందుకు, నేను ముసలైపోయాను, జాంకాయ నాకెందుకు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పొట్టేళ్ళ రక్తము నేను పొట్టేళ్ళ మాంసం అన్నాడా, వృషముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ళ రక్తము నేను ఆవుదునా, అవి మీకు ఇచ్చాను, మీరు తినండి, మీరు త్రాగండి, మీరు ఏమైనా చేసుకోండి ఆ జంతువులతో, వాటి మాంసము నాకు వద్దు. మొత్తం మీద ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు ఆకలి ఉంది అంటున్నాడు, మీరు తినే ఆహారం నేను తిన్నంటున్నాడు. అంతే అక్కడ అర్థం. దేవుడికి ఆకలి ఉంది, కానీ మనం తినే ఆహారం పెడితే ఆయనకి ఆకలి తేలదు. ఎందుకంటే మనమేమో శరీరాలతో ఉన్నాం, ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు అనగానే ఆత్మ. మనం శరీరాలతో ఉన్నాం కనుక చక్కగా మనం మాంసం తింటాం. ఏమంటే కొంతమంది కొన్ని చోట్ల రక్తాన్ని కూర వండేస్తారు. కొన్ని గ్రామాల్లో కళ్ళనికేసి ఆ రక్తం కారిపోతుంటే ప్లేట్ ఎట్టేస్తారు. అక్కడ ప్లేట్ ఎట్టేసి ఆ రక్తం అంతా కాసేపు గడ్డగడ్డిపోద్ది. గడ్డగడ్డిపోయిన తర్వాత దాన్ని పాలతో ఏదో కూర వండుతారు, గడ్డగడ్డల కింద ముక్కల కింద పన్నీరు. అలాగే రక్తాన్ని గడ్డలు కట్టించి ముక్కలు కోసి కూర వండుతారు. ఆ రక్తాన్ని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మీరు తినండి, నాకెందుకు అవి, నేను ఆకలి కొన్నాను ఆయన మీతో చెప్పను, అలాగని మీరు తినే ఆహారం నేను తినను. దేవుడు ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఎందుకంటే దేవుడికి ఆకలి ఏంటి ఆయన ఆకలిని సర్చ్ చేయాలి. ఎందుకంటే దేవుడి మనస్సు బైబిల్లో ఉంది. అది మనం చదువుతున్నా అర్థం కానప్పుడు దాని గురించి చెప్పడానికి భూమి మీద ఒక ఆయన వచ్చాడు, యేసుప్రభు. దేవుడి మనసు అంతా పర్ఫెక్ట్గా ఎవరికి తెలుసు అంటే యేసుప్రభుకి తెలుసు. ఎందుకంటే సృష్టి ప్రారంభానికి ముందు నుంచి, మనం ఎవరు పుట్టక ముందు నుంచి తండ్రి పక్కన ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే యేసుప్రభువే. సృష్టికి ముందు నుంచి ఉన్నాడు యేసుప్రభు తండ్రి పక్కన. పిల్లల మీద మనం చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. పిల్లలు పాడైపోయి తండ్రి బాధపడుతున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు. సర్వం తెలుసండి యేసుప్రభుకి తండ్రి గురించి. అందుకే యోహాను 1:18 చూసినప్పుడు, యోహాను సువార్త 1:18 యేసుప్రభు గురించి ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 1:18 చూడండి ఎంత బాగుంటుంది. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే అర్థమేంటి? దేవుణ్ణి ఎవరు చూడలేదు దేవుణ్ణి. ఇది ఎవరు చెప్పారు చెప్పండి? యేసుప్రభు తప్ప ఎవరు చూడలేదని బైబిల్లో యోహాను గారి సాక్ష్యం, పరిశుద్ధాత్మ ప్రేరణతో. దేవుణ్ణి ఎవరు చూడలేదు. కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు చాలామంది, ముఖ్యంగా పాస్టర్లు, బోధకులు, మేము దేవుడితో మాట్లాడేసామంటారు వీళ్ళు. దేవుడు మాకు కనబడిపోయాడు అంటున్నారు వీళ్ళు. బైబిల్ ఏమో అసలు ఎవరు ఎప్పుడు చూడలేదంటే బైబిల్ ఎవరు నమ్ముతారు మీరు చెప్పండి? ఈ మాట మనం చెప్పామనుకోండి, అది సుందరరావు గారి బోధ అని అంటారు. సుందరరావు గారి బోధ బైబిల్ బోధ, బుర్రలేని వాళ్ళు మాట్లాడి అని. అరే బైబిల్లో ఉందంటే లేదు సుందరరావు గారి బోధ బైబిల్ బోధ కాదట. తప్పుడు ఆలోచనతో ఉన్నారండి భూమి మీద మనుషులంతా. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. యోహాను గారు ఒక హింట్ ఇస్తున్నారు మనకి. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే అంటే అర్థమేంటి? తండ్రి మనస్సులో ఏముందో మొత్తం తెలిసిన వాడు అని అర్థం. రొమ్మున ఉన్నవాడు అంటే అర్థమేంటి? ఆయన మనసులో ఉన్న సమస్తం కూడా ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకి తెలుసు. ఇప్పుడు దేవుడు ఆకలి ఏంటో యేసు ప్రభువుకి కూడా అదే ఆకలి ఉంటుంది. ఓకే, ఇది మనకు రూట్ అనమాట. దేవుడి గురించి ఏం తెలుసుకోవాలన్నా ముందు యేసు దగ్గరికి వెళ్ళాలి. ఏం చెప్తారు అంత కథ.
ఇప్పుడు ఈయన అడగాలి యేసుప్రభుని, దేవా ఏంటి ఆయన ఆకలి అంటున్నాడు, కీర్తన గ్రంథంలో నేను ఆకలిగా ఉన్నాను నేను నీతో చెప్పను అంటున్నాడు, ఏంటి ఆయన ఆకలిని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు చెప్తాడు, ఆయన ఆకలి నా ఆకలి ఒకటే నాయన అంటాడు. ఎందుకంటే ఆయన పక్కనే ఉన్నాడు కదా, ఆయన హావభావాలన్నీ కూడా ఈయనకి వచ్చేసాయి, ఆయనలో ఉన్నవన్నీ కూడా ఈయనలోకి వచ్చాయి. యేసుప్రభులో ఉన్న ప్రేమ ఎవరిలోది? తండ్రిలోది. యేసుప్రభులో ఉన్న జాలి తండ్రిలోనిది. కానీ పాత నిబంధన అంతటిలో కూడా తండ్రి ఎలా కనపడ్డాడు అంటే ఏదో కొంచెం క్రూరుడిగా చంపేస్తున్నాడు, శాపాలు ఇచ్చేస్తున్నాడు అని కనపడ్డారు. కానీ ఆ శాపాలు అట్లు వెనక పరలోకపు తండ్రికి ప్రేమ ఉంది, దీర్ఘశాంతం ఉంది. అవే గుణగణాలన్నీ కూడా యేసుక్రీస్తుల వరకు వచ్చాయి. ఇప్పుడు యేసుప్రభుని అడుగుదాం, ఏంటంటే దేవుడికి ఉన్న ఆకలి అంటే, మీరు చాలాసార్లు చదువుకున్న సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని మారుస్తున్నాడు. సమరయ ప్రాంతంలో బావి దగ్గర సమరయ స్త్రీని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు యేసుప్రభు. కొండటిలో నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది ఆవిడ. ఈయన నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. అయ్యో మేము సమరయుడిని, మీరు యోధులు, మీకు మాకు అసలు సాంగత్యం లేదు, పొంతు లేదు అన్నప్పుడు ఆయన మాటల్లో నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు. జీవజలాన్ని ఇస్తాననేసరికి ఆవిడ కాస్త మాట కలిపింది, యేసుప్రభుతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు ఆవిడ బయోడేటా అంతా చెప్పేశాడు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాదు అన్నాడు. ఆవిడకి అర్థమైపోయింది నేను సామాన్యుడు కాదు, ఎవరు? ప్రవక్త అని గుర్తుపట్టింది. గుర్తుపట్టినప్పుడు ఆయన మాటలలో ఉన్న భావాన్ని గుర్తించిన ఆవిడ ఆయన ప్రసంగానికి ఈయనే మెస్సయ్య అని గుర్తుపట్టింది. మొత్తం మీద ఆవిడ రక్షించబడింది. జాగ్రత్తగా వినాలి, ఆవిడ రక్షించబడింది, యేసుప్రభు మాటలు నమ్మింది. వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా, రక్షకుడు, అభిషిక్తుడు ఈయనని గుర్తుపట్టి మారిపోయింది, నమ్మింది యేసుప్రభుని. ఈ సమరయంలో ఈయన ఈ కార్యాన్ని చేయడానికి కొద్ది ముందే శిష్యులు మేము భోజనం పట్టుకుని వస్తామని వెళ్ళారు. అక్కడ భోజనం దొరకటం లేదు. శిష్యులేమో ప్రభావ మేము భోజనం పట్టుకుని వస్తాం, మీరు కాస్త ఇక్కడ రెస్ట్ తీసుకోండి వాళ్ళు వెళ్ళారు భోజనం తేడానికి. ఈలోపు ఈయన సమరయ స్త్రీని మార్చేశారు బావి దగ్గర. మార్చిన తర్వాత ఈ లోపల భోజనం పొట్లాలు పట్టుకుని వచ్చారు. ఇప్పుడు యేసుప్రభుని అన్నం తెరమని అడుగుతున్నారు. ఆయన ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా యోహాను సువార్త 4వ అధ్యాయము 30 నుంచి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. అలాగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిది. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగలగాలి. అంటున్నాడు, మీరు ఇందాక ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే నేను ఆకలి ఉండను, మీతో చెప్పను, మీ పశువుల మాంసము మీ పొట్టేళ్ళ రక్తము నేను త్రాగుదునా అన్నాడు. అక్కడ మనకు ప్రశ్న పడింది, అంటే మనం తెలియదు ఆయన తినడం. ఇక్కడ వచ్చేసరికి యేసుప్రభు ఏమంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది. అంటే మీకు ఒక ఆహారం ఉంది, నాకు ఒక ఆహారం ఉంది, నా పరలోకపు కన్నతండ్రికి ఒక ఆహారం ఉంది. ఆ ఆహారం ఏంటో మీకు తెలియదు. మనుషులకు తెలియని దేవుని ఆహారం అనేది, మనుషులకు తెలియని దేవుడు ప్రతిరోజు ఆకలితో ఉండిపోతున్న ఆహారం ఉండేది. ఫస్ట్ ఉండిపోయాడండి దేవుడు. ఈ ఆహారం ఏంటో మనుషులకు తెలియక, ఈ ఆహారం దేవుడికి పెట్టక, దేవుడి ఆకలిని తీర్చని వాడిగా కన్న కొడుకు కన్న కూతురు ఈరోజు భూమి మీద దేవుడికి మిగిలిపోయారు. అందుకే పాఠం వేశాం, దేవుని ఆకలిని తీర్చేదెవరు? ఆహారమే తెలియనప్పుడు ఇంకా ఏ ఆహారం తింటారో తెలియనప్పుడు ఇంకేం పెడతారు చెప్పండి. మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏమంటే భోజనానికి ముందు ఏమడుగుతారు చెప్పండి? ప్రిపేర్ చేయడానికి ముందు ఏమడుగుతారు? ఏమంటే మీరు ఏమి ఇష్టంగా తింటారండి, మీకు ఏది ఇష్టమో చెప్పండి, అవి పెడతాం మేము. అలా కాకుండా వీటికి ఇష్టమైన వండేసిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర పోసిన తర్వాత పెట్టండి అనేసరికి ఈ కాకరకాయ ఉండరా నేను తినండి అన్నాడు అనుకోండి, గుండెలో కరుక్కు ఉంటుంది. ఇదేంటో ఆయన ఎంత ఇష్టంగా కాకరకాయ ఉంటుంది తిన్నంటున్నాడు. చేపలు ఉంటారా నేను తినండి అంటే అక్కడ చేపలు కాకరకాయ తప్ప ఇంకేం లేదు. ఆ రెండో మీరు ఉండేరు, ఆ రెండు వాడు తినడం.
ఇక తప్పదు కనుక అక్కడ ఉన్న పెరుగుతోనో చారుతోనో 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతాడు. వాడు ఆహారం తిన్నాడా ఆకలితో ఉన్నాడా మీరు చెప్పండి. ఇంత ఇంత గెస్ట్ ఇంత దూరం నుంచి వస్తే ఆకలితో పడుకోబెట్టాం అని మనసు ఎలా ఉన్నా చెప్పండి. కనుక ఈ కొంతమంది ఈ సున్నితమైన భావం కలిగిన వాళ్ళు, అలా ఇబ్బంది పెట్టకూడదు అవతల వ్యక్తిని భావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏం తింటారో చెప్పండి అన్నయ్య, ముందు అదే పెడతాం, అది వండుతాం. మేము మీటింగ్కి వెళ్ళాము, డేట్లు తీసుకుంటారు కదండి, ప్రయాణానికి టికెట్ చేసిన తర్వాత అన్న మీరు ఏం తింటారు అని అడుగుతారు. మీరు ఏం తింటారో అదే వండుతాం మేము. మళ్ళీ ఇప్పుడు ఏదో వండేసాం అనుకుంటే మీరు తినకపోతే మాకు బాగా ఎక్కువైపోతుంది. మీరు ఏం తింటారన్నా అదే వండుతాం మేము అని అడుగుతారు. అంటే ఆకలితో అవతల వ్యక్తిని ఉంచకూడదు. అందులో ఒక సేవకుడు వస్తున్నాడు అసలు ఉంచకూడదు ఆకలితో అన్న భావన. అంటే డైరెక్ట్గా మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది అని యేసులో చెబుతూ ఆయన అంటున్నాడు అక్కడ, నేను ఆకలి గోరినను మీతో చెప్పను. అంటే మొత్తం మీద మానవాళికి తెలియని దైవ ఆహారం ఏదో ఉంది. ఆ ఆహారాన్ని మనుషులు పెట్టక దేవుడు ఆకలితో ఉండిపోయాడు. చూస్తారండి, లోతుగా ఆలోచిస్తే దేవుడు ఆకలితో ఉంటున్నాడు. బాధండి, బాధే. కరెక్ట్గా వాక్యం అర్థమైన వాళ్ళకి దేవుడు ఆకలితో ఉంటున్నాడా? దేవుడికి ఒక ఆహారం ఉంది, అది మనం పెట్టడం లేదా? సరే, తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అంటే ఏది పడతారు తినరు. వాళ్ళు ముసలైపోయిన వాళ్ళు ఏది పడతారు తింటారండి? తినరు. అలాగే ఎంత తింటారా? తినరు. ఎంతే తింటారు, వాళ్ళకి కావాల్సింది ఎట్టాలా? మామూలుగా ఉంటుందండి ముసలైపోయిన తల్లిదండ్రులతో బాగా. నేను అది తిన్నంటారు, ఇది తిన్నంటారు, అది తిన్నంటారు. కొడుకు కాదమ్మ ఇది కాదమ్మ ఇది మొత్తం మార్చానికి ఆహారం పెడతా ఉంటాడు. ఆకలితో పడుకోబెట్టకూడదు అని పక్కలకు కనతండ్రి అంటున్నాడు, నేను ఆకలి ఉన్నాను. శిష్యులు భోజనం పొట్లాలు పట్టుకొచ్చి ప్రభు భోజనం చేయండి యేసు అంటున్నాడు. వద్దు నాయన, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది, అది నేను ఆల్రెడీ తినేసాను కనుక నా ఆకలి తీరిపోయింది. ఇప్పుడు మీ బిర్యానీ పొట్లాలు నాకు వద్దు, మీరే తినండి అంటాడు. కింద చూడండి అలాగే ఉంటుంది. 30 వచనం ఉంటాయి. వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన ఎంతకు వచ్చుండ్రు. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొని. అంటే అర్థం ఏంటి? వేడుకోవటం ఏంటి? భోజనం చేయ ప్రభు అంటున్నారు, వేడుకోవడం అంటే బతిమాలుతున్నారు. ఇది నాకు వద్దు బాబు, నాకు ఆకలి తీరిపోయింది, నాకు వద్దు అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ సందర్భానికి యేసు భోజనం చేశాడా? చేయలేదు. మీరు బాగా అర్థం చేసుకోండి, భోజనం చేయలేదు. వాక్యం చెప్పాడు, సమరయ స్త్రీ మారిపోయింది, వీళ్ళు భోజనం పట్టుకుని వచ్చారు, నా వద్దులో కడుపు నిండిపోయింది అంటున్నాడు. మీకు ఏదో అర్థం అవ్వాలి ఇక్కడ. ఆత్మ మారిపోయి దేవుడి దగ్గరికి చేరటమే దేవుని ఆకలిని తీర్చటం. ఇది ఈ ఆకలి ఉంది దేవుడికి. ఈ ఆకలి ఉంది దేవుడిది. కింద చూడండి, మీకు అర్థం అవుతుంది, బాగుంటుంది. 32 అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చునేమో అని ఒకడితో ఒకడు చెప్పుకోండి. డౌట్ వచ్చేసింది చూడండి. ఎంత దూరం వెళ్ళి మేము భోజనం పట్టుకొస్తే ఈయన తిన్నని మొరాయిస్తున్నాడంటే మధ్యలో ఎవరు ప్లేట్ ఇచ్చేసాడు ఈయనకి. ఈయన డౌట్ ఇది. మధ్యలో ఎవరు అన్నం పెట్టేశారు ఈయనకి. ఈ మధ్య మొత్తం మీద ఎక్కడ భోజనం తినేసాడని డైరెక్ట్గా ఆయన దగ్గర అనలేక ఒకరితో ఒకడు అనుకుంటున్నారట. మన ప్రభు ఎంత దెబ్బేసాడు ఇవాళ మనకి. 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం హోటల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి పొట్లాలు పార్సల్ చేయించుకుని ఇక్కడికి వస్తే ఈయన తిన్నంటున్నాడు. నిజంగా అన్నం తెచ్చినోడికి అలాగే ఉంటుంది, బాగా తిన్నంటే. ఈయన డౌట్ చూడండి, వెంటనే వీళ్ళు మనసు ఎలా మారిపోయిందంటే మొత్తం మీద ఎవరో ఈయన గట్టిగా భోజనం పెట్టేశారు అని ఒకడితో ఒకడు అనుకుంటున్నారంట. ఈయనకి తెలియదండి అప్పటికి పాపం. అంటే దేవుడు ఆకలి ఏంటో, దేవుడు ఆహారం ఏంటో అప్పటికి శిష్యులకి ఇంకా తెలియదు. ఇప్పుడు చూడండి కింద యేసు వారిని చూచి, ఇదిగో బాబు నేను భోజనం చేయలేదయ్యా బాబు, నాకు ఎవరో ఏమి పెట్టలేదు, మీకు అర్థం అవ్వట్లేదు నా ఆకలి అని ఇప్పుడు ఈయన మాట్లాడాడు. యేసు ఆయన శిష్యులను చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది.
నన్ను పంపిన వారి చిత్తం భూమి మీద నెరవేర్చడమే నాకు ఆహారం. అది ఆల్రెడీ చేశాను, ఇప్పుడే ఒక ఆవిడ మార్చేశాను. సో నా కడుపు నిండిపోయింది. మీకు అర్థం అవ్వాలి ఏదో ఇక్కడ దేవుడి ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తున్నాను, అదే నాకు ఆహారం. ఆ ఆహారం తింటే చాలు నా ఆకలి తీరిపోతుంది అన్నాడు. అంటే అక్కడ సమర స్త్రీని మార్చిన తర్వాత, సమర స్త్రీ మారిపోయిన తర్వాత ఏమంటే నిజంగా యేసుక్రీస్తు వారి ఆకలి తీరిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. అంటే భూమి మీద ఉన్న మనుషులకు తెలియని దేవుని ఆహారం ఏంటి చెప్పండి? ఆత్మలను రక్షించి దేవుడికి ఇవ్వటమే దేవుడి యొక్క ఆకలిని తీర్చడం. ఇది ఆకలి తీర్చడం ఎలాగవుతుందండి అని మీరు అనుకుంటున్నారేమో. మీకు అర్థం అవ్వాలి చెప్తాను. దేవుడికండి శరీరం లేదు, మనకులాగా ఆకలి లేదు, కానీ మనసు నిండా ఆవేదన ఉంది. ఏంటి ఆవేదన అంటే భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలే, కానీ నమ్మిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ, దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు తక్కువ. అందులోనూ దేవుడిగా నమ్మిన వారు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన వాళ్ళలో కూడా, క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళలో కూడా దేవుడు నా తండ్రి అని వచ్చారా? నన్ను పుట్టించిన వాడు అని నమ్ముతున్నారా దేవుడిని? కాదండి. మాకు గడ్డపోయిందని ఒకడు, ఉద్యోగం వచ్చిందని ఒకడు, పెళ్లి చేశాడు ఈశ్వరు అని ఒకడు. ఈ బ్యాచ్ ఎక్కువ క్రైస్తవ్యంలో. అంటే వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పంట ఉంది ఏపుగా పెరిగిపోయింది అనుకుంటున్నాడు రైతు, దాని నిండా గింజలు తక్కువ పొట్టు ఎక్కువ. అది ఎప్పుడు తిరుగుతుంది? కటింగ్ వేసి కోతకేసి కళ్ళలోకి వెళ్ళి ఎద్దులు పెట్టి నూర్చిన తర్వాత ఎగరబోస్తేనే తిరగట్లేదు, ఇదంతా పొట్టది. అలా ఉంది ఈరోజు దేవుడి పరిస్థితి. క్రైస్తవ్యంలో పొట్టు ఎక్కువ అండి. దేవుడికి ఇచ్చేవాడు తక్కువ, దేవుడికి ఉపయోగపడేవాడు తక్కువ. లోకంలో బ్రతుకుతూ దేవుడు నన్ను దీవించమని చెప్పేవాళ్ళు ఎక్కువ. అంటే నిన్నవేమో ఎవరు తమ్ముడు లింక్ పంపించారండి, ఇస్సాక్ పాస్టర్, ఇస్మాయిల్ పాస్టర్, పాస్టర్ పేరండి. చెట్లూరుపేట అక్కడ గుంటూరు జరుగుతున్నాం. న్యాయాధిపతి మినిస్ట్రీస్ అంట అతని మినిస్ట్రీ పేరు. ఇస్రాయిల్ పాస్టర్ అంట. ఏమో నెట్లో వచ్చి ఏమంటున్నాడు తెలుసండి, నేను ఎట్టిగా కారు కొందాం అనుకున్నాను. అలాగా మేడపై నుంచి అంట పక్క ఇంటికి చూసేటంట అక్కడ కియా కారు కనపడదంట పక్కది. ఎట్టిగా కారు కొందాం అనుకుని ఎక్కడంట ఇది వద్దు అని మళ్ళీ కియా కారు కావాలని దేవుడికి ప్రార్థన చేశాడంటే ఇటు ముందు కియా కారు ఇచ్చాడు దేవుడు. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మీరు అడగండి BMW ఇస్తారు అంటున్నాడు. వీళ్ళు ఎవరు చెప్పండి? వీళ్ళు దేవుడు ఆకలిని దొరుకుని దేవుడు ఆకలిని తీర్చే వల్ల వీళ్ళే బకాసురులు అయిపోయి భూమిని మేసేస్తున్న దొంగలని చెప్పండి. నీకు అవసరమా సుఖభోగాలు? నీకు అవసరమా? అవసరం ఏది అవసరం ఉండడానికి దేవుడు పనికి అవసరమైన సమకూర్చడం తప్పు కదండి. లోకంలో సుఖాన్ని భోగాన్ని అనుభవించడానికి సమకూర్చడం తప్పు. దేవుడు పని చేయడానికి సమకూర్చుకోవడం తప్పు కాదు. కారు ఏ కారు అయితే ఉంది, డొక్కు బీసీ లాంటి జనకారులో నేను 2 రాష్ట్రాలు తిరుగుతాను. దాంట్లో డొక్కు గారు ఎన్ని సువార్తలకు వెళ్ళిందో, ఎన్ని దైవ కార్యక్రమాలు చేసిందో మాకు అదే కోరుకుంటాం. మేము తిరగడానికి కూర్చోడానికి కావాలన్నా వెళ్తుందా అంతే. అది కియా అయితే ఎవరికి కావాలి, BMW ఎవరికి కావాలి, నిన్ను తీసుకెళ్ళిందా తీసుకొచ్చిందా అంతే కదండి. దేవుడు పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదు అంటే దేవుడు అర్థం అవ్వలేదండి. ఆత్మను రక్షిస్తే దేవుడు ఆకలి తీరుతుందా? అవును. మీరు అప్పుడప్పుడు చూడండి, క్రికెటర్స్ బాగా రన్స్ కొడుతున్నారు అనుకోండి. సచిన్ టెండూల్కర్ టైంలో ఎక్కువ వాడేవాడండి ఈ పదం వాడేవాడు, పేపర్ వాడు. అతను సెంచరీలు ఎక్కువ కొట్టేవాడు. సచిన్ టెండూల్కర్ సెంచరీలు కొట్టినప్పుడల్లా పేపర్లో ఏం రాసేవాడు అంటే పరుగుల దాహం తీరని సచిన్ టెండూల్కర్ అని రాసేవాడు. ఏం తీరలేదంట? పరుగుల దాహం అంట. అంటే అర్థం ఏంటి? పరుగులను త్రాగేస్తున్నాడు దాహం కింద అని అర్థం. అంటే అతనికి ఏ ఆకలి ఉందంటే, ఏ దాహం ఉందంటే పరుగుల దాహం. అతను క్రికెట్ రంగంలో ఉన్నాడు కనుక పరుగులు తీయడానికి అతని దాహం అంటున్నాడు. అంటే ఇది అతని ఆకల? అవును.
ఇలా భూమి మీద ఉన్న మనుషులకు చాలా రకాల ఆకలిలు ఉన్నాయి, చాలా రకాల ఏమంటే దాహాలు ఉన్నాయి భూమి మీద ఉన్న మనుషులకు. అలాగే పరలోకపు తండ్రి కింద ఉన్న దాహం, పరలోకపు తండ్రికి ఉన్న ఆకలి, ఆత్మ, తన పిల్లలు తన దగ్గరకు రావాలి. భూమి మీద ఉన్న మనుషులకు ఎలాంటి ఏమంటే ఆహారాలు అయితే ఉన్నాయో పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఉన్న ఆకలి. మీరు చూడండి, అప్పుడప్పుడు పిల్లలు దూర ప్రాంతంలో ఉంటున్నప్పుడు పిల్లలు అంతా కలిసి ఒకేసారి చిన్నోడు పెద్దోడు కూతురు అందరూ కలిసి తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది అనుకోండి, ఆ రోజు తల్లి వాళ్ళు చూసి తబ్బిబ్బు అయిపోద్ది. చిన్నోడు వచ్చాడు, పెద్దోడు వచ్చాడు, మనవడు వచ్చాడు, ఇల్లంతా గందరగోళం, అల్లరి, కేకలు, సంతోషం. పిల్లలు చూసుకుని ఏమంటే వంట వండేస్తూ ఉంటుంది, పని చేసేస్తూ ఉంటుంది, హుషారుగా అడి తిరిగేస్తూ ఉంటుంది, ఇటు తిరిగేస్తూ ఉంటుంది, అందరికి అన్నం పెట్టేస్తుంది. నువ్వు అన్నం తిన్నావమ్మా అంటే ఏమంటావు చెప్పండి? నా కడుపు నిండిపోయిందని తెలుసు. తిని నిండిపోయిందా, చూసి నిండిపోయిందా? పిల్లలను చూసి కడుపు నిండిపోయింది కదా. ఆవిడ తిందా రోజు లే టైం అయిపోతుందండి, మళ్ళీ సాయంత్రం అయిపోయింది, వాళ్ళకి స్నాక్స్ ఏంటి, ఇలా చిన్నోడికి అది ఇష్టం అంట, పెద్దోడికి ఇది ఇష్టం అంట. చూసారా, ఆవిడ అన్నం తిందో ఏదో సంతోషంతో ఆనందంతో ఆకలి చచ్చిపోయింది. జాగ్రత్త గమనించాలా, వీళ్ళని చూసిన ఆనందంతో ఆకలి చచ్చిపోయింది. ఆకలి లేదు ఆవిడికి. ఇప్పుడు దేవుడికి సేమ్ కేటగిరీ అండి. దేవుడు, నా పిల్లలు నా దగ్గరికి వస్తూ ఉంటే నా ఆకలి అనేది తీరిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఆకలి తీర్చడం ఎలాగా? అగరొత్తులు పెట్టో, అరటిపళ్ళు పెట్టో, లేదా దొండగారెట్టో, బెండగారెట్టో, కోడిగుడ్డెట్టో, ఇంకా కొన్ని చర్చల్లో మా కోడి మొదటి గుడ్డు పెట్టిందని గుడ్డెట్టుకుని గుడ్డారు కదా. ఎవరికి కావాలి గుడ్డు? విచిత్రం ఏంటంటే మాస్టర్ గారికి కావాల్సి మీకు నేర్పాడు. తొలి గుడ్డు నాకే లేవాలి, తొలి కోడి నాకే రావాలి, తొలి మేక నాకే రావాలి, తొలి పంట నాకే. ఈయన వేసేస్తున్నాడు. వృషభుల మాంసము నేను తింటున్నాను ఆయన అంటున్నాడు. ఈ అన్నభక్తులకి తెలియదు. అలాగే సేవకుడికి పెట్టడం తప్పు కదండి, కానీ తినాలన్న ఆశను దేవుడి పేరుతో చెప్పడం తప్పు. ఆ పాపం చేయకూడదు, ఆ తప్పు చేయకూడదు. నీకు ఇష్టమైతే నువ్వు అడుగు, పెడతారు వాళ్ళు. సేవకుడు కదా, నాకు అది ఇష్టం అన్నాను పెడతారు, అంతే తప్ప దేవుడి పేరు చెప్పి దోచేయకూడదు. దేవుడి పేరు చెప్పి అలాగా అనుభవించడం తప్పదు. తెలియదండి పాపం. అమ్మాయిలు పాత నిబంధన అదంతా. తొలి సంతానం ఇవ్వండి, తొలి ప్రతి పండు, తొలి ఫలం దేవుడికి ఇవ్వండి అన్నది పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. అది ఆ కాలం అయిపోయింది. ఆ కాలంలో ఆ రోజున్న లేవీల కంటే వేరే పని లేదు, సేవే. సో వాళ్ళ ఆకలి తీరాలి కనుక మీకు వచ్చిన ప్రతి దాంట్లో ఫస్ట్ దానికి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తింటారని చెప్పాడు. లేవీలు తినడానికి, యాజకులు తినడానికి. అది కానీ పెట్టడంలో తప్పులేదు, కానీ పాత నిబంధనలో వాక్యాలు చూపించి పెట్టమంటే తప్పు. అది ఇప్పుడు కాదు, అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అది. కనుక దేవుని పిల్లలారా, దేవుని ఆకలి భూమి మీద ఉన్న మనుషులే. వాళ్ళని చూస్తే దేవుడు కడుపు నిండిపోద్దండి. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథంలో, నేను ఆకలి కొనినాను మీతో చెప్పను, మీరు తినేవేవి నేను తిన్నాను, నాకు అవసరం లేదు. నేను ఆత్మని నేను కలిగించిన వాడిని, మేకను కలిగించింది నేనే, కోడి కలిగించింది నేనే. నాకెందుకు నాకు పెడతానంటున్నాను. నేను తినాలనుకుంటే బోర్డు చేసుకుని తింటాను, నాకెందుకు అవి? నా పిల్లలు కావాలి నాకు. వాళ్ళని ఎవరు పట్టుకొస్తారు? నా సన్నిధిలో ఎవరు కూర్చోబెడతారు? నా వాక్యం దగ్గర ఎవరు కూర్చోబెడతారు? ఎవరిని మీరు వాక్యం చెప్పి మారుస్తారు? ఎవరిని మీరు సన్నిధిలోకి పట్టుకొచ్చి మారుస్తారు? అలా మీరు మార్చండి. అలా మీరు మారుస్తుంటే నా ఆకలి తిరిగిపోతూ ఉంటుంది. అక్కడ సమర స్త్రీని మార్చగానే నా ఆకలి అయిపోయిందని తెలుస్తాం. సరే, కనుక ఆత్మల రక్షణే దేవుడి ఆహారం. ఒకరిని మన దేవుడి సన్నిధికి తీసుకురావడమే ఆ రోజు మీరు దేవుడి ఆకలిని తీర్చినవారు. అందుకే చెప్తానండి, వెంటనే మీరుగా ఉండిపోకూడదు. విన్న వాక్యాలు మీతో అంతమైపోకూడదు. మీరు ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకుని వీళ్ళని తీసుకురావాలా. వీళ్ళు ఈ సత్యవాక్యం దగ్గరికి రాకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు అని మీరు ఎవరో ఒకరికి దేవుడి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరో ఒకరిని కొత్త వాళ్ళని దేవుడి సన్నిధి వైపు నడిపించే పనిలో మీరు ఉండాలి. అప్పుడు మీరు దేవుడి ఆకలిని తీరుస్తున్నవారు తప్ప ఎవరిని మీరు దేవుడి దగ్గరికి నడిపించకపోతే ఎవరి ఆకలిని మీరు తీర్చడం లేదు. మర్చిపోకండి, దేవుడి ఆకలిని అస్సలు తీర్చడం లేదు. మేము వింటున్నాం, మేము బాగుంటాం, మాతో చాలు అని అనుకుంటే మాత్రం మీరు దేవుడిని ఫస్ట్ పెడుతున్న వాళ్ళే.
దేవుడిని మీరు ఆకలితో ఉంచుతున్న వాళ్ళే. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా దేవుని పిల్లలే. వాళ్ళు రావటం లేదు అంటే దేవుడు ఆకలితో ఉండిపోతున్నాడు అని అర్థం. దానికి కారణం మనమే. కరెక్ట్గా మనం మన జీవితాన్ని దేవుని ఎదుట పెట్టుకుని మనం దేవుడి పిల్లల్ని దేవుడి చెంతగా నడిపించే పనిలో మనం ఎక్కువగా ఉండకపోవడమే దీనికి కారణం ఉంది. కనుక ఈ చుట్టుపక్కల చాలామంది దేవుడి పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా దేవుడి దగ్గరికి రావాలి. కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరిని విడిచిపెట్టకండి. వాళ్ళ దేవుడిలో ఉంచడానికి మీ వంతుగా మీరు అందరూ ప్రయత్నం చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళని పలకరించండి ఆప్యాయంగా. వాళ్ళకి ఇక్కడ చెప్పబడుతున్న సత్యవాక్యం గురించి చెప్పండి. మీరు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి రావాలి, ఈ సత్యవాక్యాన్ని మీరు వినాలి అని చెప్పండి. ఇలా దేవుడి పనిలో మీరు ఉంటూ ఆత్మని ఎప్పుడైతే మీరు నిలబెడుతున్నారో సంఘంలో సత్యవాక్యంలో, అప్పుడు మీరు దేవుడి ఆకలిని తీర్చేవారు అవుతారు. ఒక మాట చూపిస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం మీరు చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయము రోమపత్రిక అయినను అన్ని జనుల 15వ అధ్యాయము 15వ వచనం మీరు చూడండి. అయినను అన్యజనులను అర్పణ ఆయనను అన్యజనులు అను అర్పణ. సరే, అది అమలు చేసుకోండి. అన్యజనులు అను అర్పణ అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు దేవుడికి అర్పణగా ఏమిస్తున్నారు? అరటిపళ్ళు ఏమంటే ఇందాక చెప్పినట్టుగా అగరబత్తీలో కాదు దేవుడికి ఇస్తుంటే ఆయన అన్యజనులు అను అర్పణ అంటే మనుషులను దేవునికి అర్పణగా ఇస్తున్నాడు. మనుషులను దేవునికి సమర్పిస్తున్నాడు. ఇది మనిషి దేవుడికి ఇవ్వాల్సిన అర్పణ. ఈ అర్పణతో మనిషి యొక్క ఆకలి తీరుతుంది. ఇంకో మాట చెప్తాను. దేవుడి ఆహారం ఏంటో మనుషులకు తెలీదు. దేవుడి ఆహారం ఏంటో దెయ్యానికి తెలుసు. జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు రండి దేవుడికి ఆకలి ఉందని మీకు తెలియదు. ఈరోజు మొదటిసారి విన్న వాళ్ళకి తెలియదండి. ఈరోజు తెలిసింది మీకు. ఏంటి? దేవుడికి కూడా ఈ ఆకలి ఉందా, ఈ ఆహారం పెడితే దేవుడు ఆకలి తీరుతుందా అని ఈరోజు మీరు తెలుసుకున్నారు. మనకంటే ముందుగా దేవుడు ఆకలి ఏంటో గమనించి ఆకలిని ఎక్కువ తీవ్రతరం చేసింది ఎవరంటే సైతానండి. దేవుడు ఆహారం ఏంటో తెలుసుకుని ఆహారాన్ని దేవుడికి దూరం చేసింది సైతాను. అందుకే దేవుడు నా పక్షాన నా విరోధి మీ శత్రువు అని వాడితో పోరాడడానికి దేవుడు ఎందుకని చెప్తున్నాడు. తండ్రిని బాగా పస్తులు పెట్టింది, బాగా ఆకలికి గురి చేసింది సైతానండి. ఆ మాట కూడా బయలు చూపిస్తాను మీకు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఏలికలేని చేపలతోను హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఏలికలేని చేపలతోను రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగాను చేసితివి. వాడు గాలము వేసి వాడు అన్నాడు చూడండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగేశాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎవరు? సైతానండి. ఏం చేస్తున్నాడంటే వాడు, సాతాను వాడు ఏం చేస్తున్నాడంట? గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలం వేసాడా? సైతాను గాడు మనుషులకి గాలం వేస్తాడా? గాలం అంటే ఏంటి చెప్పండి? గాలం తెలిసిన మీరు ఎవరికైనా? చేపలు పట్టడానికి జాగ్రత్త వాడతాడండి. ఆ గాలానికి చివర ఏం పెడతారు చెప్పండి? ఏమంటే ఎర పెడతారు. కొంతమంది వానపాములు అంటారు, అది పెడతారు. కొంతమంది చిన్న చిన్న కప్ప పిల్లలు పెడతారు. వానపామును చిన్న చేపలు పట్టాలంటే వానపామును పెడతారు. వానపామును అలా ముళ్ళు గుచ్చేసి ముళ్ళు కనపడదు, వానపాము కనపడుతూ ఉంటుంది. ఆ గ్యాప్ ఎలా దించుతాడు నీటిలోకి. నీటిలో ఉన్న చేప ఆహారాన్ని ఎదుగుతుంది.
ఈ ఆహారం వెతుకుతున్న చేపకి ఇక్కడ వానపాము కనపడుతుందా, ముళ్ళు కనపడుతుందా? వానపామే కనపడింది. అది వానపాము అనుకుని మింగేసింది. మింగగానే గాలం ఇక్కడ పట్టుకుంది, కొట్టుకుంటుంది కాదు. కొట్టుకోగానే అది అర్థమైపోయింది, మింగేసిందని లాగేసాడు. చేప పైకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా అంటే, సైతానుడు గాలము వేసి మనుషులను ఏం చేస్తున్నాడంట? గుచ్చి లాగుతున్నాడు. సంఘానికి వస్తున్నారు, చక్కగా సత్యవాక్యాలు ఉంటున్నారు. వీడికి ఏ గాలం వేయాలా? అన్నట్లకి వానపాములు వేస్తే చేపలు తినవు, కప్ప పిల్లలు తినే చేపలు ఉంటాయి, దానికి కప్పేస్తాడు. ఇప్పుడు సంఘంలోకి చేర్చబడి వాక్యం నేర్చుకుంటున్న వీడికి ఏ గాలం వేయాలి? ఏ గాల వేస్తే వాక్యానికి, సంఘానికి, దేవుడి పనికి దూరం అవుతాడు? అమ్మాయిని గాల వేసాడు. ఇంకా అంతే, ఎన్టీఆర్ పార్కు తర్వాత అక్కడ ఇక్కడ తిరుగుకుంటున్నాడు. ఇక దేవుడు పనులు లేడు అంటే ఒక అమ్మాయిని ఒక గాలం వేసి లాగేశాడు, డబ్బు అనే గాలం వేసి లాగేశాడు, ఎవడి ధనం అనే గాలం వేసి లాగేశాడు. ఇలా భూమి మీద ఉన్న మనుషుల కంటే దెయ్యంగా వేస్తున్న గాలాలన్నీ ఇన్ని కాదు. చక్కగా యేసుప్రభు వెనకాల తిరుగుతున్న ఇస్కరియోతు యోధాకి 30 వెండి నాణాలు గేలం వేశాడు, పడిపోయాడు. 30 వెండి నాణాలు కనపడ్డాయి, కానీ ఆ గేలం వెనకాల ఉన్న నరకం ఇస్కరియోతు యోధా కనపడలేదు. బాగా ఆలోచించండి. 30 వెండి నాణాలన్న ఎర కనపడింది ఇస్కరియోతు యోధాకి. యేసుప్రభు దగ్గర నుంచి నన్ను లాగేయడానికి ఇది ఈ సైతానికి అడిగిన ఎర అని గుర్తుపట్టాలి. మిమ్మల్ని నన్ను చాలా గాలాలు వేస్తుందండి. అది చూసుకోండి. దేవుడికి మనల్ని దూరం చేసే ప్రతిదీ కూడా సైతాన్ వేస్తున్న గాలమే. మీకు ఏ గాలం వేస్తుందో చూసుకోండి. పర్టికులర్గానంటే మాకు తెలిసిపోద్దా, అమ్మాయికి గాలం వేసిందా? వాడిగా దేవుడికి దూరంగా ఉంటాడు, ఏదో దాంట్లో మునిగిపోతాడు. ఆ గాలం వేసింది, పడిపోయాడు. ఇప్పుడు చూడండి 14 వచనంలో మీరు కిందకి 15 వచనంలో, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరుడు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. ఎరక పడకపోతే వెంటనే ఏం వేస్తున్నాడంట? వల ఒకేసారి పడిపోతాయి చేపలన్నీ. మొత్తం వలేసి చేపలన్నీ లాగేసి అన్ని పడిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడంట? గంతులు వేస్తున్నాడు. భలే పట్టారు. సంఘం కూలిపోయింది అనుకోండి, సంఘానికి ఏదో ఎరేసాడు అనుకోండి, సంఘం కూలిపోయింది అనేసరికి వాడు సంతోషం ఉంది, ఎలా గంతులు వేస్తున్నాడంట. తర్వాత చూడండి, కావున వల వలన మంచి భాగమును పుష్టించు భోజనమును తనకు కలుగుచున్న పనివాడు తన వలలకు బలులర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములకు హతము చేయుచుండవలెనా అన్నాడు కదా అక్కడ. వాడు మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న పనివాడు అన్నాడు. చూడండి, ఈ వలలో పడిపోయిన వాళ్ళందరూ కూడా భోజనం అంట. ఎవరికి? సాతానుగాడు. దేవుడి ఆహారం మనుషులైతే ఆహారాన్ని, ఆ భోజనాన్ని వలేసి దేవుడికి కాకుండా లాగేస్తాను, దేవుడి ఆకలిని ఇంకా పెంచుతాడు. మీరు చెప్పండి, వాళ్ళు లాగుతూ ఉన్నాడు, మనం ఏం చేయాలి? మన ఇటు దేవుని వైపు లాగడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అడు గాల వేసి అటు చంపేయడానికి లాగుతున్నాడు, నరకానికి వేయడానికి లాగుతున్నాడు. మన వాక్యం వేసి ఇటువైపు దేవుని వైపు మనం లాగాలి. ఇలా దేవుడి ఆకలను మనం ఏం చేయాలి? తీర్చాలి. అన్నే జనుడు అని అర్పణ అన్నట్టు చూసారు ఇందాక పౌలు గారు. మనుషులనే దేవుడికి ఏం చేయాలి? ఇప్పుడు మనం అర్పించాలి. ఈ అర్పణతో దేవుడు ఆకలి తీరుతుంది తప్ప ఎవడు మనం తినే ఆహార పదార్థాలు ఏవి పెట్టిన దేవుడు ఆకలి తీరదు. కొంతమంది చూడండి, అన్నం తినేటప్పుడు కంచం నుండి అన్నం పెట్టేసిన తర్వాత కళ్ళు మూసుకొని ఏదో మంత్రం వేసి అలా తీసుకొని ఒక ముద్ద ఇలా పక్కనెడతారు. ఎవరికన్నా దేవుడికి ఎంత, ఈయనకేమో ఎంత. నీకే ఎంత తినేస్తే ఆకలి తీరట్లేదు 3 పూట్ల, దేవుడికి ఎంత పెడితే తీరిపోయిందా? ఇంత ముద్దకి దేవుడు ఆకలి తీరిపోద్దా?
ఇలా చూసినప్పుడు ఏమన్నా చెప్పడు, ఏం అర్థమయ్యాడు దేవుడు? నీకు దన్నవరా ఆ ముద్ద నువ్వే తిని, నీ పక్కన ఉన్నవాడే నా వాక్యం దగ్గరితే, అది నా ఆకలి. కనుక దేవుడు ఆకలి ఏంటో కూడా ఇప్పటివరకు సమాజానికి అర్థమైంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, బైబిల్లో మీరు రాయించిన మాటలు గొప్పవి తండ్రి. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని మీ వాక్యం నేర్చుకుని మీ మనస్సును గుర్తించడానికి దేవా మీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి స్తోత్రాలు. మీకు ఆకలి ఉందని, ఆకలి ఏంటో నేను మీతో చెప్పను అని ఆకలి ఏంటో చేసుకోవడం అని చెప్పాడు తండ్రి. ఆత్మను రక్షిస్తే ఆకలి తీరుతుందా? మీ పిల్లల్ని మీ అద్దకు నడిపిస్తే మీరు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మీకు దూరం చేసింది దెయ్యం. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మీకు లేకుండా చేసింది దెయ్యం. మీ పిల్లలను మీ అద్దకు చేర్చి మీకు ఆహారం పెట్టి మీ ఆకలి తీర్చే వారంగా మేమందరం ఉండాలి. కాబట్టి మీరు చెబితే తెలుసుకోకూడదు, చెప్పకుండానే ఈ సంగతి మేము గ్రహించాలి. తండ్రి స్తోత్రాలు, మంచి మాటలు మాకు వినిపించాలి. ఆత్మల రక్షణలో, సత్యవాక్య వ్యాప్తిలో మరి ఇప్పుడు వాక్యమైన ప్రతి కుమారుడు ఉండగలిగినట్లు, ప్రతి కుమార్తె ఉండగలిగినట్లు మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.